Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. రిచ్ మ్యాన్ బ్రాకెట్లో పేదవాడు, ఇది ఒక సినిమాలో ఓ చిన్నారి చెప్పే డైలాగ్. ఈ మధ్యకాలంలో రీల్స్లో కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఇదే డైలాగ్ రియల్ లైఫ్లో కూడా ఓ బెగ్గర్కి వర్తిస్తోంది. అవును, మీరు విన్నది నిజమే. ఈ బిచ్చగాడు ప్రపంచంలోనే టాప్ బిలియనీర్. అవును, మీరు వింటుంది నిజమే. మరి ఈ బిలియనీర్ బిచ్చగాడి స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. చాలా మంది బిచ్చం అడిగే వారిలో సంపన్నులు ఉన్నారట అనే మాట మీరు వినే ఉంటారు. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కోటీశ్వరుడైన బిచ్చగాడు ఇండియాలోనే ఉన్నాడని మీకు తెలుసా? రిచెస్ట్ పీపుల్ అనగానే మనకి వ్యాపారస్తులు, నటులు లేదా ఇతర సెలబ్రిటీలు గుర్తుకొస్తారు. మనం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిచ్చగాడి గురించి తెలుసుకుందాం. అత్యంత పేదరికంలో ఉన్నవారే బిచ్చగాళ్ళుగా మారతారు. అది పురుషుడైనా, మహిళ అయినా, పిల్లలైనా. కనీసం అవసరమైన పొట్ట నింపుకునేందుకు వేరే మార్గం లేకనో మరే కారణము బిచ్చమెత్తుకొని జీవిస్తారనేది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. కానీ అదే భిక్షాటనను లాభదాయకమైన వృత్తిగా మార్చుకున్న వ్యక్తులు ఉన్నారని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం ముంబైలో నివసిస్తున్న భరత్ జైన్ అనే వ్యక్తి భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిచ్చగాడు. అవును, ఇతను ముంబైలో నివాసం ఉంటాడు. ఇతనికి 1.4 కోట్ల విలువైన 2 ఫ్లాట్లు కూడా ఉన్నాయి. నమ్మలేకపోతున్నారా? కానీ ఇదే నిజమా? అంతేకాదు, తన వద్ద ఉన్న డబ్బును అస్సలు ఖర్చు చేయడు. మరేం చేస్తాడు అనే కదా మీ డౌట్. షాపుల్లో పెట్టుబడి పెడతాడు. అంతేకాదు, మహారాష్ట్రలోని థానేలో 2 షాపులను కూడా కొనుగోలు చేశాడు. దీని ద్వారా నెలకి 30,000 అద్దె ఆదాయంగా వస్తోంది. భరత్ జైన్ నికర విలువ $7.5 కోట్ల. తాజాగా లెక్కల ప్రకారం అతని నెలవారీ సంపాదన దాదాపు ₹1,00,000. 2014 నాటికి భిక్షాటన ద్వారా భరత్ జైన్ సంపాదన ప్రతిరోజు 2,000 నుంచి ₹2,500. అదే నెలకు 75,000 ఆర్జించడమే అంటే అతని ఆదాయాన్ని ఊహించుకోవచ్చు. ఆర్థిక సమస్యల కారణంగా భరత్ జైన్ ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయలేకపోయాడు. ఇక భరత్ జైన్కు వివాహమై 2 కుమారులు కూడా ఉన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే అతను తన పిల్లలిద్దరిని చక్కగా చదివించాడు. భరత్ జైన్, అతని కుటుంబం పరేల్లోని 1 BHK డూప్లెక్స్ ఇంటిలో చాలా సౌకర్యవంతంగా నివసిస్తున్నారు. వాళ్ళ పిల్లలు కాన్వెంట్ స్కూల్లో చదువుతున్నారు. కుటుంబంలోని మరికొందరికి స్టేషనరీ షాప్ ఉన్నా అయినా సరే భిక్షాటన వదులుకోమని భరత్కు పదే పదే చెప్పినా ఏమాత్రం వినకుండా దాన్నే కొనసాగిస్తున్నాడు. ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ లేదా ఆజాద్ మైదాన్లో భరత్ జైన్ ఎక్కువగా భిక్షాటన చేస్తాట. మరి ఈ బిలియనేర్ బెగ్గర్ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసి మాకు చెప్పండి.